పార్టీలో అంతర్గత గొడవలకు తావులేదని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ఉండాలన్నారు. కులగణన సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బందులకు గురయ్యాయని తెలిపారు. కాగా కాంగ్రెస్ పాలనలో సంక్షేమ దిశగా పయనిస్తుందని తెలిపారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు. మొదటి రోజున మెదక్ పార్లమెంట్ మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ యొక్క నాయకులతో, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ బాధ్యులు, పిసిసి కార్యవర్గ సభ్యులందరితో సమావేశం జరిగింది. భవిష్యత్తులో పార్టీ నిర్మాణం, దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు, ప్రజలకు చేరుతున్నట్టు తీర్చనులు, కులగణన, ఎస్సీ సబ్ కేటగరైజేషన్, వీటన్నిటిలో సమీక్షించడం జరిగింది. భవిష్యత్తులో పార్టీని మరింత పటిష్టంగా పునర్నిర్మాణం చేసుకునే దశగా వారు సూచనలు చేయడం జరిగింది.